పాడి రైతు గడ్డివాము అగ్నికి ఆహుతైంది. తిరుపతి జిల్లా వాకాడు శివాలయం పక్కన ఆబాగవారి వీధి నందు నివాసం ఉంటున్న దువ్వూరు భాస్కరయ్య గడ్డివాము అగ్నికి ఆహుతైంది. ఈ సందర్భంగా పాడి రైతు భాస్కరయ్య మాట్లాడుతూ, పక్కనున్న రైతుల దగ్గర 15 ఎకరాల గడ్డిని కొనుగోలు చేసిన గడ్డివాము ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు తగలబడిందని, అది ఏ విధంగా తగలబడిందో మాకు అర్థం కావడం లేదని, పూర్తిగా తగలబడిపోతుండగా కోట ఫైర్ స్టేషన్ వారికి చరవాణి ద్వారా తెలపగా వారు వచ్చి ఆ మంటలను అదుపులోకి తీసుకుని ఆర్పడం జరిగిందని తెలిపారు. ఈ గడ్డివాము యొక్క నష్టం సుమారు 40,000 రూపాయల నష్టం జరిగిందని ఆ రైతు ఆవేదనతో తెలిపారు. సంబంధిత అధికారులు ప్రభుత్వానికి తెలియపరిచి ఆ నష్టపరిహారాన్ని ఇప్పించే విధంగా కోరుతున్నామని ఆ రైతు బాధను వ్యక్తపరిచారు. ఆయనతో పాటు రెవెన్యూ సిబ్బంది, విఆర్ఓ మరియు విఆర్ఏలు పాల్గొన్నారు. నా పేరు దువ్వూరు భాస్కరయ్య, మాది వాకాడు గ్రామం. నేను మన NVM స్కూల్ లాస్ట్లో కాపురం ఉంటున్నాను. నాకు జీవనోపాధికి 4 గేదెలను పెట్టుకొని జీవిస్తున్నాను. మొన్న ఫిబ్రవరి ఆఖరిలో 10 ఎకరాల కసువు కొనుగోలు చేసి దాన్ని కూలీల చేత ట్రాక్టర్ చేత కట్టించుకొని దాన్ని తోలుకొని వచ్చి ఇంటికాడ వేసుకున్నాను. ఈరోజు 2 గంటలకు పైన నేను మళ్ళీ పశువులు తోడుకోపోయిన భోంచేసుకొని పోయిన తర్వాత నేను ఆ కైలో ఉండేటప్పటికి 4 గంటలకి నాకు వర్తమానం వచ్చింది. అక్కడి నుంచి వచ్చేటప్పటికి మా వాము అంతా శిథిలమైపోయింది, కాలిపోయింది. కానీ దానికి కామందుల వారు మీరేమైనా 15 ఎకరాలు కసువు కొనుగోలు చేసి ఎకరా ఒక్కింటికి 1000 రూపాయలు లెక్కన కొనుగోలు చేసినాను. సదరు కసువుని ట్రాక్టర్ల చేత మోపులు కట్టించుకున్నాను. ఒక మోపుకి 20 రూపాయల వంతున కట్టించినాను. దాన్ని పోయిన వారం రోజులు కూలీలు పెట్టుకొని ట్రాక్టర్లు పెట్టుకొని తోలుకున్నాను. తోలి వామేసుకున్నాను. వామేసిన తర్వాత ఏం జరిగిందో ఏమో నేను 15 ఎకరాల కసువు కొనుగోలు చేసి తీసుకొచ్చి ఇంటికాడ వామేసుకున్నాను. దానికి సుమారు 40,000 రూపాయలు ఖర్చు అయింది. కావున మీరు వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి ఆర్పేదానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.